సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టోయేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రులయందు మానవమానవులయందు శీతోష్ణ సుఖదుఖములయందు నిందాస్తుతులయందు సమబుద్ధి కలవాడై సంగరహితుడై మననశీరుడై లభించిన దానితో తృప్తి చెందువాడై ఇల్లు లేనివాడై స్థిరబుద్ధి కలిగియుండు భక్తుడెవ్వడో వాడు నాకిష్టుడు. అర్జున, నా భక్తునికి శత్రువైన మిత్రుడైనా ఒక్కటే. మానవమానాల్ని, శీతోష్ణాలను, సుఖదుఃఖాలను అతడు సమానంగా భావిస్తాడు. అతడు అసంగుడు. నిందాస్తుతులు అతనికి సమానము. అతడు మౌని. లభించిన దానితో తృప్తి చెందేవాడు. తనకంటూ స్థావరము లేనివాడు. నిశ్చల హృదయుడు. అట్టి భక్తుడు నాకు ప్రియుడు. వ్యాఖ్య: ఈ రెండు ఏకాన్వయంగల కూట శ్లోకాలు. అందుచేత రెండిటినీ కలిపి వ్యాఖ్యానిస్తున్నాను. భక్తుని దశ లక్షణాలను వివరించే ఈ శ్లోకద్వయం ద్వంద్వ పంచకముతో నిండి ఉంది. అవే శత్రుమిత్రులు, మానవమానాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, నిందాస్తుతులు. పూర్వాధ్యాయాలలో వీటిని గూర్చి చర్చించుకుని ఉన్నప్పటికీ సందర్భోచితంగా ఇక్కడ కూడా సంక్షిప్తంగా చెప్పుకుందాం. శత్రుమిత్రులు: ప్రియమైన వాడు, ఉపకారం చేసేవాడు మిత్రుడు. అప్రియమైన వాడు, అపకారం చేసేవాడు శత్రువు. కనుక సాధారణంగా మిత్రుడు చేరువైనప్పుడు మనస్సులో ప్రియవృత్తి కదిలి సంతోషము, శత్రువు సమీపించినప్పుడు మనస్సులో అప్రియ వృత్తి కదిలి సంతాపము కలుగుతూ ఉంటాయి. వికార హేతువులు ఇలా మనలో వికారాలను కలిగిస్తూ ఉంటాయి. ఇది వ్యావహారికంగా సర్వులకు ఉండే సాధారణ అనుభవము. భక్తుడు ఇందుకు విలక్షణంగా ప్రవర్తిస్తాడు. అతనిది వ్యావహారిక దృష్టి కాదు, పారమార్థిక దృష్టి, ఆత్మదృష్టి. జ్ఞానస్వరూపమైన భక్తిలో అందాలేగాని ద్వంద్వాలు తలెత్తవు. ఉపకార అపకారాలు బుద్ధిలో నిలవవు. జ్ఞానికి ఉపకారం చేసే శక్తి ఎవరికుంది? అలాగని అపకారం చేసే సామర్థ్యం ఎవరికుంది? జ్ఞానికి పెడితే అది జ్ఞానికి ఉపకారమా? జ్ఞానిని కొడితే అది జ్ఞానికి అపకారమా? జ్ఞాని తినేవాడు కాడు, అలాగే దెబ్బలు తినేవాడు కాడు. పెడితే తినేదైనా, కొడితే తినేదైనా దేహమే. ఉపకారమైన అపకారమైన దేహానికే. జ్ఞాని దేహానికి సాక్షి మాత్రమే. కనుక అపకార ఉపకారాలకు, వాటిని ప్రారబ్ధాధీనమైన తన దేహానికి కలిగించిన శత్రుమిత్రులకు జ్ఞాని సాక్షి మాత్రుడేగాని జ్ఞానికి శత్రుమిత్రాదులు లేరు. కనుక శత్రుమిత్రుల యందు జ్ఞాని సమంగా వర్తిస్తాడు. సమః సచ మిత్రేచ. ఇక్కడ మరొక విషయాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జ్ఞానిని చాలామంది శత్రువుగా భావించవచ్చు. అంతమాత్రాన జ్ఞానికి శత్రువులు ఉన్నారని భావించడానికి వీలు లేదు. శత్రుత్వం అనేది జ్ఞానిని శత్రువుగా భావించే దౌర్భాగ్యుల దుష్ట చిత్రాలలో ఉందేగాని సౌజన్యమూర్తి అయిన జ్ఞాని సమచిత్రంలో లేదు. తనను శత్రువుగా భావించే దుష్టులను, తనతో సఖ్యము చేసే మైత్రీ భావం గల సజ్జనులను జ్ఞాని సమదృష్టితో వీక్షిస్తాడు. మానవమానాలు. ప్రస్తుత శ్లోకంలోని ద్వంద్వ పంచకములో మానవమానాలు రెండవ జంట. సమ్మానమైన, అవమానమైన రెండిటిని జ్ఞాని సమంగా వీక్షిస్తాడు. మానాపమానయోః సమః. గౌరవాలలో జనులు పొంగిపోవడము, అగౌరవాలలో కృంగిపోవడము సాధారణంగా లోకంలో మనం చూస్తూ ఉంటాము. కాని జ్ఞాని ఇందుకు భిన్నంగా ఉంటాడు. తోష విషాద హేతువులు వికారములను కలిగించడానికి సిద్ధంగా ఉన్నా తనలో ఏ వికారం లేకుండా సమంగా ఉండేవాడు జ్ఞాని భక్తుడు. సన్మానాలు, అవమానాలు మనస్సుకు సంబంధించినవేగాని జ్ఞానికి సంబంధించినవి కావు. మనస్సులోని జ్ఞానాజ్ఞానములను ప్రకాశింపచేసే సాక్షి చైతన్యము తానై ఉన్నందున మనస్సుకు సంబంధించిన మానవమానములు జ్ఞానికి సమానములు. పరస్పర విరుద్ధమైన గౌరవాగౌరవాలలో అతడు సముడు. సమః పూజా పరిభావయోః. శీతోష్టాలు.
శీతోష్ణాలు మూడవ జంట. ఈ విషయంలో కూడా జ్ఞాని సముడు. శీతము అంటే చలి, ఉష్ణము అంటే వేడి. శీతోష్ణాలు తమ ప్రభావాన్ని దేహంపై చూపుతాయి. దేహమే తామని భావించే దేహాభిమానులను శీతోష్ణాలు వేధిస్తూ ఉంటాయి. అందుకనే ఉష్ణ ప్రదేశాలలో జీవించే వారు వేసవి కాలంలో వేడిని భరించలేక శీతల ప్రదేశాలకు విహారార్థం వెళ్తూ ఉంటారు. అలాగే చలికాలంలో దేహానికి సంబంధించిన వస్త్రధారణ యందు కూడా ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. జ్ఞాని దేహం కాదు. దేహం ఉండటానికి ఆధారమైన ఆత్మ చైతన్యమే జ్ఞాని. కనుక శీతమైన ఉష్ణమైన దేహాన్ని చలింపచేయగలవేగాని జ్ఞానిని కదిలించలేవు. దేహానికి సంబంధించిన శీతోష్ణాలు, ఆహార పానీయాలు జ్ఞానికి అవసరాలు కావు. తన అస్తిత్వానికి ఆహార పానీయాదులు, వస్త్రగృహాదులు అవసరాలు కావు. అవన్నీ ప్రారబ్ధాధీనమైన దేహానికే గాని కర్మాతీతుడైన తనకు కాదు. కనుక జ్ఞాని ఎలాగైనా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు, ఏది ఉన్నా లేకపోయినా ఉండగలడు. అతడు బ్రహ్మస్వరూపుడు కనుక అంతట సమరూపుడే ఉంటాడు. సుఖదుఃఖాలు. సుఖదుఃఖాలు అనేవి మనోవికారాలు. ఇది నాల్గవ జంట. ఏది సుఖం, ఏది దుఃఖం అని ప్రశ్న వేయనంతవరకే సుఖదుఃఖాలు ఉంటాయి. సుఖదుఃఖ అనేవి రాగద్వేషాలపై ఆధారపడి ఉంటాయి. రాగద్వేషాలకు ఎలా స్థిరత్వము లేదో, రాగద్వేషాల వల్ల కలిగే సుఖదుఃఖాలకు కూడా స్థిరత్వము లేదు. అవి రాకపోకలు కలిగి ఉంటాయి. కనుక సుఖదుఃఖాలు అనిత్యాలు. నిత్యమైన ఆత్మస్వరూపమైన ఆత్మవిధినిలో మనోవికారాలైన సుఖదుఃఖాలు ఉండలేవు. మనస్సులో కదిలే సుఖదుఃఖాలకు జ్ఞాని సాక్షిమాత్రుడై ప్రకాశిస్తూ ఉన్నందున సుఖదుఃఖాలలో జ్ఞాని సమంగా ఉంటాడు. సమః సుఖదుఃఖేషు. ఆసంగత్వం. అద్వయమైన ఆత్మస్వరూపుడైనందున మరొక దానితో సంగత్వము ఉండే అవకాశము లేనందున జ్ఞాని అసంగుడు. సంగత్వము లేనివాడు సంగవర్ణిత. ఆశ్రయం ఉంటేనే సంగత్వం ఉంటుంది. మరొక దానిపై ఆధారపడితేనే సంగత్వం ఉంటుంది. ఇదంతా దేహాత్మ భావముపైనే ఆధారపడి ఉంటుంది. అసంగాత్మైన జ్ఞానికి దేహంతోనే సంబంధం లేదు, సంగత్వం లేదు. ఇక దేహానికి సంబంధించిన గృహ, వస్త్ర, క్షేత్ర, కడత్రాదులతో సంబంధం ఉంటుందా? అందుకే అతడు అసంగుడు. యమునా తీరంలో ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరుచుకుని ఒక సాధు మహాత్ముడు జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు యమునకెళ్లి స్నానం చేసి వచ్చేసరికి ఆయన కుటీరం అగ్ని ప్రమాద. పండు తినబోయే పావకుడు ముందుగా తొక్కను ఎంత ప్రకాశవంతంగా తొలగిస్తున్నాడో చూసి సంబరపడుతున్నాను అన్నాడు ఆ సాధువు. ఎంతటి అసంగత్వం! దేహాన్ని ఆరగించబోయే అగ్నిదేవుడు దానికి కవచం లాగా ఉన్న కుటీరాన్ని తొలగిస్తున్నాడు అనే భావన ఎంత అద్భుతము! ఆత్మ అంత అద్భుతము! అలాంటి ఆత్మజ్ఞానిని ఎవరు స్తుతించగలరు? ఎవరు నిందించగలరు? అతడు నిందాస్తుతులనే జంటకవుల కవిత్వానికి చిక్కేవాడు కాడు. నిందాస్తుతులు. దూషించడం నింద, పొగడటం స్తుతి. ఇవే నిందాస్తుతులు. ద్వంద్వ పంచకంలో ఇది చివరి జంట. నిందాస్తుతులు మనుషుల మనస్సులను పొంగిస్తూ, కృంగదీస్తూ ఉంటాయి. నిందలు అమాంతం మనస్సును కాల్చేస్తూ ఉంటే, స్తుతులు బుద్ధికి ఊరటనిస్తూ ఉంటాయి, ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. జ్ఞానికి నిందాస్తుతులు విషాదతోషాలను కలిగించలేవు కనుక జ్ఞాని వాటి విషయంలో సమానంగా ఉంటాడు. తనపై తనకు గౌరవం లేని వారికే పరుల స్తుతులు సుఖాన్నిస్తాయి. అలాగే నిందలు దుఃఖాన్ని కలిగిస్తాయి. అన్యుల దూషణ భూషణాలు, తిరస్కార పురస్కారాలు ఆత్మజ్ఞానిని స్పృశించలేవు. ఏముంది నిందాస్తుతులలో? నిందలు నిందలు కావు, స్తుతులు స్తుతులు కావు. అన్నీ పదలయలే, అక్షర విన్యాసాలే, వాచారంభాలే, శబ్ద తరంగాలే. నిందలలో తత్వం లేదు కనుక నిందించేవాడు తడబడుతూ తిడుతూ ఉంటాడు. స్తుతులు వాస్తవాలు కావు కనుక ఒకవైపు స్తుతించేవారు స్వరం పెంచి స్తుతిస్తూ ఉన్నా అందుకునే వాడు వేదిక మీద తలదించుకుని తంటాలు పడుతూ ఉంటాడు. ఇలాంటి నిందాస్తుతులు ఆత్మజ్ఞానిని స్పృశిస్తాయా? స్పృశించలేవు కనుకనే అతడు నిందాస్తుతులలో సమంగా శోధిస్తారు.
గుణదోషాలకు అతీతుడైన ఆత్మవిధిని దోషకథన రూపమైన నిందలు, గుణకథన రూపమైన స్తుతులు చేరలేక వెనుదిరుగుతాయి. మౌనము అంటే వాన్ని యమము. మౌనము కలవాడు మౌనవంతుడు. అంటే వాక్కును నియమించుకున్నవాడు. మౌని మౌనవాన్ సంయతవాక్. వాక్కును నియమించడము అంటే మాట్లాడటం మానేయడం కాదు. లేని మూగతనాన్ని కొని తెచ్చుకోవడము కాదు. అవసరమైన విషయాన్ని మాట్లాడటము, అది కూడా ఎంత అవసరమో అంత విషయాన్నే భావగర్భితంగా మాట్లాడటము. ఇదే వాన్ని యమము. అంతేగాని మాటల్ని మూటకట్టేసి మనస్సులో మదనపడటం కాదు. మౌనము అనేది మననశీలత్వం కొరకే. అంతేగాని మౌనం అలంకారమూ కాదు, ఆభరణమూ కాదు. జ్ఞానికి మౌనమనేది సహజంగా ఉంటుంది. సాధకుడు అతివాగుడు తగ్గించుకోవడానికి, అనర్థాన్ని నివారించుకోవడానికి మౌనాన్ని అభ్యసించవలసి ఉంటుంది. సంతుష్ట చిత్తుడు. ఆశించింది చేతికందితే జనులు తృప్తి చెందుతూ ఉంటారు. వారి తృప్తి కొన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అలాగాక దేనితోనైనా ఏనకేనచిత్ సంతృప్తి చెందేవాడు జ్ఞాని లేదా భక్తుడు. సంతుష్ట. దేనితోనైనా సంతృప్తి చెందేవాడు అంటే ఏది వచ్చినా అసంతృప్తి చెందని వాడు అని అర్థము. అంటే ఏది రాకపోయినా సంతోషంగా ఉండేవాడు అని భావము. తన సంతృప్తికి ఏదీ అవసరమూ లేనివాడు. సదా తానే సంతృప్తిలో ఉండేవాడు. నిత్య సంతోషి, నిత్యపూర్ణుడు. సముద్రంలాగా తన పూర్ణత్వము లేదా సంతోషము దేనిపైనా ఆధారపడి లేదు. అలాంటి ఏనికేనచిత్ సంతుష్టః, సంతుష్ట చిత్తుణ్ణి మహాభారతము బ్రాహ్మణుడు అన్నది. అంటే బ్రహ్మజ్ఞానముతో నిత్య సంతుష్టుడై ఉండేవాడే బ్రాహ్మణుడు. ఏనకేనచి దాచ్ఛన్నో ఏనకేనచి దాసితః యత్ర క్వచన సాయి సాత్ తం దేవా బ్రాహ్మణం విద్నః. లభించిన దానితో దేహాన్ని కప్పుకుని, ప్రాప్తించిన దానిని ఆరగించి, ఎక్కడో ఒక చోట శయనించి కాలాన్ని వెళ్లబుచ్చే మహాత్ముడు బ్రాహ్మణుడు అని మహాభారతము శాంతిపర్వము. కేతుడు. నికేతము అంటే ఇల్లు లేదా నివాస స్థానము అని అర్థము. ఇల్లు లేదా ఆశ్రయము కలవాడు నికేతుడు. అలా ఆశ్రయము లేదా లు లేనివాడు అనికేతుడు. నికేతః ఆశ్రయః నివాసః న విద్యతే యస్య సహ అనికేతః. భక్తుడు ఇల్లు లేనివాడు అంటే భక్తుడైన వానికి ఇల్లంటూ ఉండకూడదని, అవసరమనుకుంటే అద్దె కొంపలో నివసించాలని వ్యాఖ్యానించిన ప్రబుద్ధుల ప్రవచనాలు కూడా బాల్యంలో నేను విన్నాను. ఇల్లు లేనివాడు అంటే తనకంటూ ఇల్లు లేనివాడు అని కాదు, తనదంటూ ఇల్లు లేనివాడు అని అర్థము. మమకారం లేనివాడు, మమ బుద్ధి లేనివాడు. ఏ ఇంటి యజమానినైనా ఎవరి దండి ఈ ఇల్లు అంటే ఏమి చెబుతాడు? నా దండి అంటాడు. అదే మమ బుద్ధి, నికేతుని బుద్ధి. అది లేనివాడు అనికేతుడు. ఇల్లు లేనివాడు కాదు. నా ఇల్లు అనేది లేనివాడు. కార్యాలయంలో పనిచేస్తాం. అది మనదవుతుందా? కొంతసేపు హోటల్లో కూర్చుంటాం. ఆ హోటల్ మనదా? మనదైతే బిల్లు చెల్లిస్తామా? స్నేహితుల ఇళ్లల్లో, బంధువుల ఇళ్లల్లో కొంతకాలం గడుపుతాము. కొన్ని గంటలు సినిమా థియేటర్లో కూర్చుంటాం. అలాగే రోజుకు కొన్ని గంటలు ఇంటిలో ఉంటాము. ఏది మనది? ఈ ప్రపంచంలో మనది ఎక్కడుంది? మనదే అయితే మనం పోయేనాడు అది కూడా మనతో రాదెందుకని? రాకపోతే పోయే. ప్రాణం పోయిన క్షణాన మనది మనది అని అల్లాడిన ఇల్లు మనల్నే లోపల ఉంచుకోవడానికి ఇష్టపడదు. వెంటనే గుమ్మం దాటించమంటుంది. ఇది గ్రహించిన భక్తుడు మమ బుద్ధి లేకుండా జీవిస్తాడు. భూప్రపంచంలోనే నీకు లేదని వేదాంతం చెబుతూ ఉంటే వెన్నెల పురుగులు అమాంతం అవనిని విడిచి ఆకాశంలో ఆశ్రయాలు నిర్మించుకోవాలని తహతహలాడుతున్నాయి. ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు ఆదిలింగం, ఇది వరుస. చూలు అంటే గర్భము లేదా బిడ్డ అని అర్థము. చందమామలో నీళ్లున్నాయో లేదో నని శాస్త్రజ్ఞులు ఒకవైపు పరిశోధనలు చేస్తూ ఉంటే మమకార రాయుళ్లు మరొక వైపు చంద్రునిలో స్థల సేకరణకు యత్నిస్తూ ఉన్నారు. ఇదే అదను అనుకుని కొందరు విక్రయించే ప్రయత్నంలో విరామం లేకుండా అలసిపోతున్నారట. ఏం చేద్దాం? మమ బుద్ధికి రెక్కలొచ్చాయి. ప్రస్తుతం అంతరిక్షంలో ఉంది. ఊపిరి ఆడకుండా ప్రాణం అల్లాడుతోంది.
అల్లాడే ప్రాణాన్ని చూస్తూ మనస్సు అస్థిరంగా ఉంది. మమత్వ బుద్ధి ఉన్నంత వరకు స్థిరత్వం ఉండదు. మమత తొలగితేనే స్థిరత. స్థిరమతి. అస్థిరమైన మతి గలవాడు మందమతి. స్థిరమైన మతి గలవాడు స్థిరమతి. అదే స్థిర బుద్ధి. స్థిరమైనది ఏదో దాని యందు నిలిచే బుద్ధి. స్థిరమైనది పరబ్రహ్మమొక్కటే. అట్టి పరబ్రహ్మము నందు స్థిరంగా నిలిచే బుద్ధి స్థిరబుద్ధి. స్థిరమతిః స్థిరా పరమార్థ వస్తు విషయా మతిః యస్య సహ స్థిరమతిః. స్థిరమైన జ్ఞానము కలిగిన బుద్ధి. స్థిరమైన ప్రజ్ఞ, స్థితప్రజ్ఞ. అట్టి స్థితప్రజ్ఞుడు భక్తుడే. భక్తుడు తప్పక స్థితప్రజ్ఞుడవుతాడు. అందుచేత భక్తుడు భగవంతునికి ప్రియుడు. భక్తి మాన్ మే ప్రియః నరః. భక్తి మోక్ష సాధనము అనే విషయంలో సందేహం అవసరం లేదు. అద్వేష్టాది శ్లోకాలలో చెప్పబడిన 35 లక్షణాలు జ్ఞానిలో స్వరూపతః శోభిస్తూ ఉంటాయి. భక్తులైన కర్మయోగులను అవి సాధ్యరూపంలో అలరిస్తూ ఉంటాయి. ఈ అధ్యాయ సారము నంతా సింహావలోకనంగా చివరి శ్లోకంలో చెబుతున్నాడు.